పూరా లోకల్. ఐఐటి జేఈ మరియు నీట్ కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ట్యూరిటో క్లాసులలో జాయిన్ అవ్వండి. 2022-23 సంవత్సరాలలో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించిన ఘనత మా విద్యార్థులదే. 11 మరియు 12వ తరగతుల కొరకు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ కృష్ణబాల. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపే ఎన్నికల ఫలితాలు, ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ. చారిత్రాత్మక పోలింగ్ జరిగింది, ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధం చేశామన్న రాజీవ్ కుమార్. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే పనిచేస్తున్నాం, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామన్న పొన్నం. రాష్ట్ర సర్కార్పై మందకృష్ణ మాదిగ ఫైర్, అందశ్రీ పాటను మార్చి స్ఫూర్తి లేకుండా చేశారని ఫైర్. ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు, జూలై 3 వరకు కస్టడీ పొడిగింపు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎన్నికల హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది కాకతీయ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ ఏర్పాటును ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆనాడు వ్యతిరేకించారని గుర్తు చేశారు. తెలంగాణను అవమానిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఉద్యమకారులకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. అక్కడ సీతక్క గారికి, గౌరవ పెద్దలు, ఆనాటి సహచర పార్లమెంటు సభ్యులు, ఇంతకుముందే తెలంగాణ ఉద్యమానికి వేదికగా తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఫుట్బాల్ గ్రౌండ్ మొత్తంగా ఉద్యమం జరిగిన కీలక సమయం లోపల చట్టరీత్యా రాజ్యాంగ రీత్యా బిల్లు పాస్ కావడానికి అంటే ఆ ఫుట్బాల్ మైదానంలో గోలు కొట్టడానికి ఆడినటువంటి పార్లమెంట్ వేదికగా 12 మంది పార్లమెంట్ సభ్యులు, ఆనాటి తెలంగాణలో ఉన్నటువంటి పెద్దలు, గౌరవులందరూ కూడా మధుయాష్ గారికి, అంజన్ కుమార్ గారికి, సిరిసిల్ల రాజయ్య గారికి, డాక్టర్ వివేక్ గారికి, బల్రాం నాయక్ గారికి, అదేవిధంగా ఇంతకుముందు చెప్పినటువంటి పేర్లందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, చిన్నగా ఎక్కడైనా మ్యానిపులేషన్ జరుగుతుందండి, మమ్మల్ని అందరినీ సమాచారం ఇచ్చి ఆ సమాచారం మేరకు అక్కడ ఉండబడే నాయకత్వానికి వివరించే విధంగా మాకు ప్రోత్సహించినటువంటి అనేటువంటి ఒక ఆకాంక్ష పరిపూర్ణమై మన రాష్ట్రంలో మనం జీవిస్తున్నాం. ముందుగా శ్రీకాంత్ తల్లి గారికి సత్కారం చేసిన తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆచార్య కోదండరామ సార్ని సత్కారం చేయవలసిందిగా మనం గట్టిగా ఒకసారి మనం అందరం చెప్పడంతో వీరంతా కూడా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష పరిపూర్ణం చేయడం కోసం తమ సర్వస్వాన్ని కొండప్రాయంగా తెగించినటువంటి వారు ఆచార్య కోదండరామ గారిని గట్టిగా ఒకసారి మనతో సపోర్ట్లతో అభినందన తెలియజేసుకుంటాం. ఆచార్య కోదండరామ గారు దయచేసి స్టేజ్ మీద భయ్యా మీరందరూ ఎందుకున్నారు, ఇంతమంది చేయడం కష్టం కదా. వీళ్ళందరూ ఫోటోలు తర్వాత తీసుకుందాం. హలో, దయచేసి అందరూ ఈ సోదరి పనులు ఎందుకుంటారు, అందరూ వచ్చేయండి, బయటకు వచ్చేయండి, అందరూ మీరు బయటకు వచ్చేయండి. అమ్మ మీరు బయటకు వచ్చేయండి. అమ్మ దయచేసి అందరూ కిందకు వచ్చేయండి. స్టేజ్ ముందు అమ్మ మీరు కళాకారులు, మీరు ఫోటోలు దిగుతుంది కదా తల్లి. అమ్మాయి మీరు ఫోటోల తర్వాత దిగుతుంది కదండి, మీరు ఎందుకో ఆగండి, పక్కగా నేను కూడా రండి. శ్రీనివాస్ గారు చెప్పారు కదా ఫోటోలు దిగుతారని, నేను వెళ్ళి ఒక 5. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడూ జై తెలంగాణ అనలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఆయన పేరు రేవంత్ రెడ్డి కావచ్చు, సీఎం కావచ్చు, కానీ ఉద్యమకారుడు కాలేడని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ప్రకటనలో పై భాగంలో జై తెలంగాణ, జై జై తెలంగాణ ఖచ్చితంగా ఉండేదని గుర్తు చేశారు. నాడు సమైక్య పాలనలో జై తెలంగాణ మాటను నిషేధించారని, ఇప్పుడు సీఎం రేవంత్ పాలనతో తెలంగాణ పదం మాయమైందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది
ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పండగ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కొన్ని దశాబ్దాల ఆకాంక్ష, కొన్ని దశాబ్దాల పోరాటం. ఇవాళ ఈ కలను నిజం చేసింది మన కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. అందుకే రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా కేసీఆర్ గారు ప్రారంభించారు. ఈ ముగింపు సందర్భంగా కూడా ఈ పండగను 3 రోజులు జరపాలని కేసీఆర్ గారు నిర్ణయించారు. మొదటి రోజు గన్ పార్క్ దగ్గర, అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ దగ్గర అమరులకు మనందరం శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించి, మరి గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర మొదటి రోజు కార్యక్రమాన్ని అమరులను గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ కార్యక్రమాన్ని చేసుకున్నాం. రెండవ రోజు నిన్న తెలంగాణ భవన్లో అద్భుతంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఎగరవేసి మన ఉద్యమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ 10 ఏళ్ల ప్రస్థానంలో సాధించిన ప్రగతిని అన్ని విషయాలు మాట్లాడుకొని నిన్న అటు హైదరాబాద్ తెలంగాణ భవన్లో అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు జరిగాయి. మరి ఈరోజు మూడవ రోజు 33 జిల్లాల తెలంగాణలో అన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరేసుకొని, బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసుకొని 3వ రోజు పండుగను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి తెలంగాణ ఉద్యమంలో మన సిద్దిపేటకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర గీతంపై ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. కవి అందశ్రీ రాసిన గీతాన్ని మార్చి సారం లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. నిన్న జూన్ 2న ఆమోదించిన కొత్త గీతాన్ని తెలంగాణ సమాజం ఆమోదించదని వెల్లడించారు. సమ్మక్క సారక్క కొమరంభీం పేర్లను తొలగించారని మంత్రి సీతక్క మనసు ఎలా ఒప్పుకుందని మండిపడ్డారు. కంచర్ల గోపనతో సహా కవుల పేర్లు గీతంలో ఎందుకు లేవని నిలదీశారు. అందశ్రీ రాసిన పాటలో రెడ్డి సామాజిక వర్గం పేరు లేదని, ఇక వేరే కులాల పేర్లు ఎందుకు అని రేవంత్ రెడ్డి తీయించేసి ఉంటాడని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు విని అందశ్రీ తన గౌరవాన్ని కోల్పోయారని అన్నారు. ఒక పాటలో మీరా సాహెబ్ కూడా పేరు వస్తుంది, ఎస్సీలది బీసీలది మైనార్టీలది అగ్రకులాల్లో ఉన్న వాళ్ళందరిది వస్తుంది, బ్రాహ్మణులది కూడా వస్తుంది. ఇప్పుడు ఎవరి పేరు లేకుండా పోయింది కదా. అంటే బహుశా అందశ్రీ రాసిన పాటల్లో రెడ్డి సామాజిక వర్గం పేరేమో లేనట్టున్నది, కాబట్టి మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టాలని చెప్పి అన్నీ తీసేసినట్టున్నది. నేను అనుకుంటున్నా అందశ్రీ రాసిన పాటల్లో స్ఫూర్తిని నింపిన ఒక రెడ్డి సామాజిక వర్గ ప్రముఖుడి పేరు లేనట్టున్నది. కాబట్టి మా రెడ్డి సామాజిక వర్గం ప్రముఖుల పేర్లే లేనప్పుడు మిగతా వాళ్ళ పేర్లు ఎందుకని మొత్తం తీసేసినట్టున్నది. తీసేయమని ఈయన చెప్పినట్టున్నది, ఈయన తీసేసిండు. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఎన్నికల నిబంధన ఉల్లంఘించారని తాజాగా జనగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల రోజున ఆయన మెడలో గులాబీ కలర్ కండువా కప్పుకొని పోలింగ్ బూత్కి వెళ్లారు. అయితే దీనిపై జనగామ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. అదే రోజు అప్పటి రిటర్నింగ్ ఆఫీసర్తో పాటు పోలీసులకు కాంగ్రెస్ లీడర్ పోలింగ్ ఏజెంట్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కండువాతో పోలింగ్ బూత్కి వెళ్లవద్దని ఎంత చెప్పినా వినలేదని ఫిర్యాదులు తెలిపారు. బలవంతంగా పోలింగ్ బూత్లోకి చొచ్చుకు వెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని సదరు వ్యక్తి ఫోటో ఆధారాలను జత చేస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. 188 ఐపీసీ 130 ఆర్పీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా జరిగే పండుగల్లో బోనాల పండుగ ఒకటి. ఆషాఢ మాసంలో మహానగరం వ్యాప్తంగా గోల్కొండ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ క్రమంలో భాగ్యనగర్ శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. బోనాల పండుగపై చర్చించి ఆషాఢ మాసం బోనాల జాతరను జూలై 7 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీంతో పాటుగా ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా సహా అన్ని ఆలయాల్లో జూలై 19న బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయని, జూలై 28న బోనాలు సమర్పించాలని చెప్పారు. అలాగే జూలై 29వ తేదీన జాతర సామూహిక ఘటాల ఊరేగింపు ఉంటుందని భాగ్యనగర్ శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు తెలిపారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రేపు సాయంత్రం 6 గంటల వరకు ఎస్కార్ట్స్తో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇవాళ అనారోగ్యంతో రాధాకిషన్ రావు తల్లి మృతి చెందారు. దీంతో తల్లి అంత్యక్రియలో పాల్గొనేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాధాకిషన్ రావు తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రేపు సాయంత్రం 6 గంటల వరకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని సిఈసి రాజీవ్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత తొలిసారి ఈసీ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓట్లు వేయడం ప్రపంచ రికార్డని రాజీవ్ కుమార్ తెలిపారు. మన దేశంలో ఓటేసిన వారి సంఖ్య G7 దేశాల జనాభాకు 1.5 రెట్లు ఎక్కువన్నారు. యుఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ దేశాల జనాభా కంటే మన ఓటర్ల సంఖ్య ఎక్కువ అన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో 31.2 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. కొన్ని రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయని, కేవలం 14 చోట్ల రీపోలింగ్ చేశామని గుర్తు చేశారు. 27 రాష్ట్రాల్లో రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదన్నారు. రేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. और काउंटिंग के बारे में जितनी बातें उसकी प्रिपेयर्डनेस क्या है उसके बारे में भी बात करेंगे. तो फ्रेंड्स, इट्स ए मिरेकल what had happened. We'll try and talk about it more, and I'm sure all of you have been writing about it. All of you have visited the ground also, seen the polling stations for yourself, and have been part of us. We have walked together whatever had happened in these last 3 months. Let's see what had happened. So the first major story, we have created a world record of 642 million proud Indian voters. This is a historic moment for all of us, for the nation as a whole. 642 ever, anywhere in the world, in any of the electoral exercise. That's what is the number of voters. And this is, just to give you some small statistics, this is 1.5 times of the voters of all G7 countries. US, UK, France, Germany, Italy, Japan, Canada, all put together. We are comparing voters, not electors. And it is 2.5 times of the voters of 27 countries in the EU. That has been the incredible power of the voters of India. Let's see what happened next. There are 312 million proud women voters. This is also the highest ever in the world. It is larger than the 2019 elections, both the total and the women voters. So this, we feel, is the moment that we must cherish, we must celebrate, and we want to give them a standing ovation to all our voters by this. I would ask all of you to join and end. These are all our voters. So we thank you all. We salute all our voters, all our women voters who have really come and voted in this election, including all of you. You have also voted. I know many of you. ఏపీలో రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవుతుందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. ఉదయం 8:30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్య ఏ పార్టీకి మెజార్టీ అనే దానిపై స్పష్టత వస్తుందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. కొవ్వూరు, నరసాపురం ఎమ్మెల్యే స్థానాలకు 5 గంటల్లో ఫలితాలు వెలువడతాయన్నారు. అమలాపురం లోక్సభకు 27 రౌండ్లు ఉండడంతో రిజల్ట్స్కు 9 గంటల టైం పడుతుందన్నారు. ఆర్జేవై, నరసాపురం స్థానాలకు 5 గంటల్లో ఫలితాలు వస్తాయని చెప్పారు. ఏపీలో జనవరి 1 నుంచి జూన్ 2 వరకు మొత్తం 483,15,00,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 454 మంది పోటీ చేశారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2387. ఫైనల్ పోలింగ్ స్టేషన్ నంబర్ మనకు 46,389. ఇది ఇంక్లూడింగ్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్. తర్వాత మన రాష్ట్రంలో ఉన్న 4.13 crore ఓటర్స్, దిస్ డస్ నాట్ ఇంక్లూడ్ ద సర్వీస్ ఓటర్స్, ఎక్సెప్ట్ సర్వీస్ ఓటర్స్ 4.13 crore ఓటర్స్ మనకు ఉన్నారు. దాంట్లో 3.33 crores ఓటర్స్
they utilize their franchise. Polling percentage మనకు 80.66 వచ్చింది. దిస్ ఇస్ ఈవీఎం ఓటింగ్ పర్సంటేజ్. 1.2% యాడ్ చేస్తే టోటల్ మనకు 81.8% పోలింగ్ జరిగింది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 2% మోర్ దెన్ ద లాస్ట్ 2019లో జరిగిన ఓటింగ్ శాతంకి. పోస్టల్ బ్యాలెట్ కూడా మీ అందరికీ తెలుసు, ఈసారి పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా పెద్ద ఎత్తున కాస్ట్ చేయడం జరిగింది. ఐ కుడ్ సే ఆల్మోస్ట్ 92-93% వరకు పోస్టల్ బ్యాలెట్స్ మన ఎలక్షన్లో పని చేసిన సిబ్బంది వాళ్ళు కాస్ట్ చేశారు. ఇప్పుడు దాకా వచ్చిన మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం 26,473 ఇది అబ్సెంటీ ఓటర్స్ కింద, అంటే 85+, తర్వాత పీడబ్ల్యూడీ కేటగిరీ కింద. ఫెసిలిటేషన్ సెంటర్లో మనకు చేసిన ఓటర్స్ 4.61 lakh. దిస్ ఇన్క్లూడ్స్ ఇసెన్షియల్ ఓటర్స్ కూడా, ఇసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న ఓటర్స్ కూడా దాంట్లో ఉన్నారు. ఇంతకుముందు సెపరేట్ ఇచ్చాము మనము, కానీ ఇప్పుడు కలిపి 4.61 crore ఇంక్లూడింగ్ ఫెసిలిటేషన్ సెంటర్లో చేసింది, తర్వాత ఇసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు చేసిన ఓటింగ్ రెండు కలిపి ఉన్నాయి. మనకు 67,000 సర్వీస్ ఓటర్స్ ఉన్నారు. నిన్నటి వరకు 26,721 వాళ్ళ ఓట్స్ బై పోస్ట్, బికాజ్ ఇవన్నీ బై పోస్ట్ వస్తాయి కాబట్టి బై పోస్ట్ మనకు వచ్చినాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. ఢిల్లీ మద్యం విధానం మనీ లాండరింగ్ కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ను మరో నెల రోజుల వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ సిబిఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత మార్చి 26న తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కవితపై ఈడీ, సిబిఐ దాఖలు చేసిన 2 కేసుల్లో జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. తెలంగాణ చేపట్టిన సిబిఐ కోర్టు కవిత జ్యుడిషియల్ రిమాండ్ను జూలై 3 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాకి డ్రెస్సు వేసుకొని గంభీరంగా కనిపించే పోలీసు ఏంటి కమ్మరి కొలిమిలో గొడ్డలికి పదును పెట్టడం ఏంటని అనుకుంటున్నారా? అవును, మీరు చదివింది నిజమే. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలోని ఓ కమ్మరి కొలిమిలో వెములవాడ డీఎస్పీ నాగేంద్రచారి వ్యవసాయ పనిముట్లు తయారు చేశారు. డ్యూటీలో ఉండగా కాకి డ్రెస్సు వేసుకొని సామాన్యుల్లా కూర్చొని కమ్మరి పని చేశారు. ఉన్నత స్థాయిలో ఉన్న ప్రవృత్తిని మర్చిపోలేదంటూ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రేపు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వాళ్ళు అధికారంలోకి వస్తారనుకుంటే ఈ 2 రోజులు సంయమనంతో ఉంటే సరిపోతుందని, కానీ వాళ్ళు ఏదో రకంగా హడావిడి చేయాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారని సజ్జల విమర్శించారు. ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తున్నారని, లేఖలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రాన అది వాళ్ళు చేసిన తప్పు అయితే తప్పు కాకుండా పోదు. క్లియర్, మేము కామన్ సెన్స్ ఉన్న చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. నువ్వు రూల్ ఒకటి ఫిక్స్ చేసుకున్నావు. ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అటెస్ట్ చేసిన అధికారి డీటెయిల్స్ ఏదో సీల్ రూపంలో కానీ ఆర్ డీటెయిల్స్ పెన్తో రాసి కానీ ఉండాలన్నారు. ఎందుకన్నారు? ఒక ఉద్యోగి ఎక్కడో పోయి పనిచేస్తుంటే అక్కడ చేసిన అతని వివరాలు తెలియకుండా ఊరికి సంతకం ఉంటే అది ఎవరి సంతకమో కూడా తెలియదు. ఇది లాస్ట్ జూలైలో రిలీజ్ అయిన వాళ్ళ గైడ్ లైన్స్. దానికి విరుద్ధంగా దాన్ని చేంజ్ చేయకుండా దేశమంతా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంతకం ఉంటే చాలు అని ఒకటి పెట్టారు. ఇది కూడా ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి
బ్యాలెట్ పేపర్ చూస్తే సరిపోతుంది, ఇవేం అక్కర్లేదని వాళ్ళు రిక్వెస్ట్ చేశాక వీళ్ళు మార్చారు ఈసీ. దాంట్లో క్లియర్గా బ్లాటెంట్ వయలేషన్. నీ ప్రొసీజర్స్ నువ్వు ఫామ్ చేసుకున్న రూల్స్ నువ్వు వైలేట్ చేస్తుంది ఈసీ. అది కూడా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత, పోలింగ్ కు ముందు డెసిషన్ తీసుకుని కంట్రీ అంతా ఇంప్లిమెంట్ చేస్తే అది న్యాయమైంది, నిష్పక్షపాతంగా ఉన్నది. పోలింగ్ అయిపోయింది, కౌంటింగ్ దగ్గరికి వచ్చాక అది ఒక స్టేట్లో ఇక్కడ మాత్రమే ఇలాంటి ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేది విడ్డూరంగా కనపడుతుంది, అనుమానాస్పదంగా కూడా ఉంది. అదే రైట్ చేశాం. బట్ కోర్ట్ డజంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ అట్ దిస్ జంక్షన్. కాలేమని అది కోర్టు కెన్ టేక్ దట్ కాల్. అది ఇండిపెండెంట్ వ్యవస్థ. కానీ మాకున్న హక్కు పొలిటికల్ పార్టీగా ఏదుందో దాన్ని అయితే పూర్తి ఎగ్జామ్. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ కావడానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఐఎంఎస్ సిరిసిల్ల అశ్విని హాస్పిటల్ వారి సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతాల్లో ఉండే ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వారికి సత్వరమే వైద్యం సేవలు అందించడమే లక్ష్యంగా ఈ వైద్య శిబిరం ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నిపుణులైన డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో కంటి, దంత, గైనకాలజిస్ట్, న్యూరో, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్, పిల్లల వైద్య నిపుణులు, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం చికిత్సలు అందించడం జరిగిందన్నారు. చాలా హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్పాలి మీరు అందరూ. ఎందుకంటే వాళ్ళందరూ చాలా సిరిసిల్ల నుండి లేకపోతే ఎల్లారెడ్డిపేట నుండి మీ అందరి కోసం వస్తున్నారు. అంటే ఇది పోలీస్ సైడ్ నుండి మనం ఎందుకు పెట్టాము అంటే ఇది కమ్యూనిటీ పోలీసింగ్ ఒకటి, దానికి జస్ట్ ఒక టైప్. అది 20 సంవత్సరం క్రింద ఇప్పుడు వీర్నపల్లిలో పోలీస్ రావాలి అంటే, మీరు పోలీస్ వాళ్ళకి చూడాలి అంటే మీరు అందరు దూరం పారిపోతారు. ఇప్పుడు పరిస్థితి ఎంత మంచి అయింది అంటే మనం మీకోసం ఇక్కడ వచ్చి మీకోసం ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. మీకోసం ఇక్కడ వచ్చి మీతో సహా మాట్లాడుతున్నాము. నెక్స్ట్ మీకోసం అన్ని ప్రోగ్రామ్స్ మనం చిన్నగా పెడుతున్నాం. అది మీకోసం ఉండొచ్చు, లేకపోతే హెల్త్ క్యాంప్, మెగా హెల్త్ క్యాంప్స్ ఉండొచ్చు, అది కూడా మీకోసం మనం పెడుతున్నాము. చివరిసారి కూడా అయితే 2-3 నెలల క్రింద కూడా మనం స్పోర్ట్స్ కిట్ అది కూడా ఇక్కడ వీర్నపల్లి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అది అన్ని ఏంటి అంటే ఇప్పుడు మన లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత మంచి ఉంది, దానివల్ల మనం ఇంత దగ్గరకు వస్తున్నాం. దానికి మెయిన్ భాగ్యం మీ అందరి జనాలకి పోతుంది. ఎందుకంటే ఇంతకుముందు వీర్నపల్లి అంటే దూరం ప్రాంతం, నక్సల్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి ఇక్కడ 20 సంవత్సరం క్రింద. వాళ్ళకి ఇక్కడ నుండి బయట పంపాలి అంటే మీ జనాలు, మీ లోకల్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు, మీరు వాళ్ళకి ఇక్కడ నుండి దూరం పంపించారు. సో దానికి శ్రేయ కూడా మీకు అందరికీ పోతుంది. ఇప్పుడు డాక్టర్స్ వచ్చారు, మీ అందరికీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. దానికోసం మీకు చిన్న రూమ్స్, ఒక్కొక్క రూమ్ వాళ్ళు చెప్తారు. మీరు అక్కడ పోయి మీకు ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళకి చెప్పించండి. ఏమైనా పెద్ద ఇష్యూ దాని తర్వాత వాళ్ళకి రెక్టిఫై చేయాలి, అది కూడా నేను ఏర్పాటు చేస్తాను. అది ఎల్లారెడ్డిపేట వీళ్ళ వింటే ఓకే, లేకపోతే నేను సిరిసిల్లలో వేరే డాక్టర్స్ తో మాట్లాడి అది కూడా అక్కడ ఏమైనా దాని తర్వాత ఇది ఇష్యూ ఉంది, ఇది ఇట్లా రెక్టిఫై చేయాలి, ఇది చేయాలి, దానికోసం కూడా నేను 100% మీకు హెల్ప్ చేస్తాను. వాళ్ళ 100% ఫ్రీ మాట్లాడితే ఫ్రీ చేస్తాము, డిస్కౌంట్ 50% ఉంటే అట్లా ఏమైనా ప్లాన్ చేస్తాము. ఫస్ట్ ఏంటి అంటే మీరు అది చూపించండి ఏమి ఇష్యూస్ ఉన్నాయి, మన లోకల్ ఎస్ఐ డాక్టర్స్ తో మాట్లాడతారు, ఎవరికి ఏమేమి చేయించాలి, అది కూడా మన బాధ్యత, మనం చూసుకుంటాము. మీ అందరితో మళ్ళీ ఏంటి అంటే మీరు మంచిగా ఉండాలి, మీ ఆరోగ్యం మంచిగా ఉండాలి, మీరు మంచిగా బిహేవ్ చేయాలి. మీరు ఇప్పుడు అందరు ఇక్కడ ముసలైన వాళ్ళు ఉన్నారు, కొంతమంది యంగ్ కూడా ఉన్నారు. మీకు కొడుకు కూతురు కొంచెం పని చేసి వయసులో ఉన్నారు. దానిలో ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇక్కడ వీర్నపల్లి నుండి కూడా నాకు జనాలు ఫోన్ చేస్తారు. ఏంటి అంటే సార్ నా ఊరు బయట స్కూల్లో గ్రౌండ్ లో కొంతమంది గాంజా కొడుతున్నారు, గాంజా తాగుతున్నారు. మీ బాధ్యత యాజ్ అ పేరెంట్, అమ్మా నాన్నది మీ బాధ్యత ఏంటి అంటే వాళ్ళకి ఆపి మనకి చెప్పాలి. మనం కూడా ఏంటి అంటే వాళ్ళు కేసు చేయము, డైరెక్ట్లీ వాళ్ళకి సంజాయిస్తాము, బాబు ఇది తప్పు, ఇది మంచి లేదు, మీ ఆరోగ్యంకి మంచి లేదు. ఇప్పుడు గాంజా ఏంటి అంటే ఒక 2-3 నెలల ఒక సంవత్సరం ఏం మనకి తెలియదు, ఏమైనా మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుందా లేదా. సో 1-2 ఇయర్స్ తర్వాత వాళ్ళ బ్యాడ్ ఎఫెక్ట్స్ మనకు తెలిసిపోతుంది. అప్పటి వరకు దూరం అంటే టైం అయిపోతుంది మనం చేయడానికి. సో మీ రోల్ ఏంటి అంటే యాజ్ అ పేరెంట్స్ మీ పిల్లలకి మీరు చూసుకోవాలి, వాళ్ళకి సంజాయించాలి. వాళ్ళ రాంగ్ దారికి పోతే మీరు ఆపుకోవాలి వాళ్ళకి.
వాళ్ళు మీ మాట వినట్లేదు అంటే 100 డైల్ చేయండి. మనం ఉన్నాము, మనం వచ్చి 100% హెల్ప్ చేస్తాము. నెక్స్ట్ ఏంటి అంటే ఎవరైనా వాళ్ళ కొడుకుకి ఇట్లా కౌన్సిలింగ్ చేయించాలి అంటే మనం అది కూడా గోపిగా పెడతాము. మీ చుట్టాల వాళ్ళకి చెప్పాము దట్ ఈ కొడుకు, అతని కొడుకు, కూతురు ఇట్లా తాగుతున్నాం, మనం ఎవరికి చెప్పాము. మనం డైరెక్ట్లీ సిరిసిల్ల వచ్చేసండి. మీరు డైరెక్ట్లీ సిరిసిల్ల వచ్చి మనం సిరిసిల్లలో మీకు కౌన్సిలింగ్ చేస్తాము. గిరినపల్లికి ఎవరికి తెలియదు మీ కొడుకు, కూతురుకి గాంజా అలవాటు ఉంది, వాళ్ళకి ఇట్లా కౌన్సిలింగ్ నడుస్తుంది. సో నెక్స్ట్ మీ ఆరోగ్యం మంచి ఉండాలి, మీ చేతిలో ఉంది, దాన్ని మంచిగా చూసుకోండి. సో మీరు మంచి ఉంటే మన తెలంగాణ స్టేట్ మంచి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురాలోకల్. ఐఐటి, జేఈఈ మరియు నీట్ కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ట్యూరిటో క్లాసెస్ లో జాయిన్ అవ్వండి. 2022-23 సంవత్సరాలలో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించిన ఘనత మా విద్యార్థులదే. మా దగ్గర నైపుణ్యత సాధించిన లెక్చరర్ల చేత బోధన మరియు నిరంతర పర్యవేక్షణ కొరకు యాప్ సౌకర్యం కూడా కలదు. విద్యార్థుల కొరకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం కలదు. 11 మరియు 12వ తరగతుల కొరకు అడ్మిషన్స్ జరుగుచున్నవి. మీ దగ్గర ఉన్న బ్రాంచ్లలో ఇప్పుడే అడ్మిషన్ పొందండి.